ఇది ఆయిల్ ఏది యూజ్ చేస్తున్నారు? ఆయిల్ ఇదేంటండి ఆయిల్? అది ఆయిల్ ఉందా? ఇదేంటండి ఈ కలర్లో? ఎందుకు పడేసేయండి, ఇప్పుడే పడేసేయండి. సో ఆయిల్ ఇలా మూతలు ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు చెప్పేదినండి, మూతలు కనుక పెట్టకపోతే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా బల్లి పడినా కాక్రోచ్ పడినా అది కంప్లీట్గా మీ బాధ్యతే వహిస్తుంది. ఇప్పుడే తీసినట్టు హోటల్ని కూడా సీజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఉంది సార్, మీరు పెనాల్టీ వేద్దాము. ఇక్కడైతే ఇదంతా గలీజ్గా ఉందండి, మీరు ఎందుకు క్లీన్ చేసుకోలేదు? ఇక్కడ చూడండి, ఫంగస్ కూడా ఫామ్ అయింది. క్లీన్ చేయాలమ్మా, ఇదంతా క్లీన్ చేసి పెట్టుకోవాలా? లోపల చూడండి. లేదు అవన్నీ పడేసేదేలేమో, పడేసేస్తాను. మరి ఎందుకు పడేయలేదు? ఈరోజు వాళ్ళు కస్టమర్ రాలేదు, పడేస్తాను. అన్ని పడేస్తాను. తగులుతుంది, అదే గోన్ సంచి కాలువకు తగులుతుంది కొంచెం పైన. ఇవన్నీ కూడా నీట్గా పెట్టుకుంటే మళ్ళీ మీరు కింద నుంచి అదే ఈరోజు స్టాక్ ఏమో సార్, మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి కదా. మీరు ఒకరు రండి. అది మసాలా అది మార్నింగ్ అన్ని కట్ చేసి ఫుడ్ లైసెన్స్. ఇటీవల కాలంలో బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి గారికి మదనపల్లిలో రెస్టారెంట్ వారు, హోటల్ వారు ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడుతున్న విషయమై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ ఫిర్యాదు మేరకు అధికారులు స్పందించి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి గారు హరిత గారు వారు వెంటనే స్పందించి మాకు ఇంటిమేట్ చేసి, మా ఫిర్యాదు మేరకు మాకు ఇంటిమేట్ చేసి మదనపల్లిలో ఈరోజు చాలా హోటళ్ళ పైన రైడ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాటిలో అన్నిట్లో కూడా నూనె ఆయిల్ ఏదైతే వాడుతున్నారో అది మరీ రంగు మారిపోయి ఎక్కువ శాతం నల్లగా అయిపోయి అయినా కూడా దాన్నే వాడుతున్నారు. హైజీన్ లేకుండా ఫంగస్ ఏర్పడే విధంగా కూడా ఫ్రిడ్జ్లన్నింటిలో కూడా పదార్థాలు స్టోర్ చేస్తున్నారు, పిండి స్టోర్ చేస్తున్నారు, నిన్నటి భోజనాలు స్టోర్ చేస్తున్నారు. వాటన్నిటిని కూడా మేడం గారు గుర్తించిన వెంటనే అప్పటికప్పుడే మేము ఇప్పుడే పడేయడానికే పెట్టామని చెప్పి అవి పడేయడం కూడా జరిగింది. అవన్నీ కూడా మేడం గారు గమనించి ఎవరైతే నియమ నిబంధనలకు విరుద్ధంగా హోటల్ నిర్వహిస్తున్నారో, హైజీన్ లేకుండా నిర్వహిస్తున్నారో, ఎవరైతే ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడుతూ రెస్టారెంట్లు, హోటల్ నిర్వహిస్తున్నారో వారందరిపైన కూడా మేడం గారు చర్యలు తీసుకోవడం జరిగింది. వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది, వాళ్ళకి పెనాల్టీలు కూడా వేయడం జరిగింది. కావున ఇప్పటికైనా హోటల్ అధికారులు వెంటనే స్పందించి ఎవరైతే ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడుతున్నారో, ప్రజలు ఎవరైతే కస్టమర్లు మీకు దేవుళ్ళు, వారు వచ్చి మీరు తింటేనే, వారు వచ్చి మీ హోటల్లో భోజనం చేస్తేనే మీ హోటల్ అనేది రన్ అవుతుంది, మీరు కూడా సంపాదించుకుంటారు. మరి అలాంటి దేవులుగా కొలిచే ప్రజలను మీరు బాగా చూసుకోవాలే కానీ వాళ్ళ ప్రాణాలతో చెలగాట ఆడకూడదని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే వెంటనే స్పందించి మా ఫిర్యాదుకు స్పందించి ఇంత బాధ్యతాయుతంగా రైడ్లు నిర్వహించిన అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఏదో మేము ఫిర్యాదు చేశాం ఆ ఫిర్యాదు మేరకే అనేది రాకుండా తరచూ ఈ హోటల్సే కాకుండా అన్ని హోటల్స్ పైన కూడా రైడ్స్ చేసి వెంటనే చర్యలు తీసుకొని వారికి అందరికీ నోటీసులు జారీ చేసుకునే విధంగా మేము కోరుకుంటూ జై భీమ్ జై భారత్.